హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆవకాయ పక్కా కొలతలతోటి పెట్టుకుందాము. ఎవరైనా చిన్న ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద హైరాణ పడాల్సిన పని లేదు. ఫస్ట్ మామిడికాయలు మనం తెచ్చుకుంటాము, నీళ్ళలో నానబెట్టుకుంటాము, కట్ చేయించుకుంటాము. ఒకవేళ మనం ఇంట్లో కట్ చేసుకోకుంటే బయటనే అందరు ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం కదా, వాటిని మాత్రము తడి బట్టతోటి శుభ్రంగా క్లీన్ చేసుకొని కాసేపు ఆరబెట్టాలి. మామిడికాయ ముక్కల్లో కూడా ఒక వైట్ ఇట్లా పొరలాగా ఒకటి తెల్ల తోలులాగా వస్తుంది పుట్టు, దాన్ని కంపల్సరీగా తీసేసి క్లీన్ చేసుకోవాలి. తడి బట్టతో మాత్రం తుడుచుకోవాలి. బయట నుంచి మనం ముక్కలు డైరెక్ట్గా కొనుక్కొస్తే బాగా తుడిచి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఇప్పుడు కొలతలు చూసుకుందామండి. మామిడికాయ ముక్కలన్నీ మేము బాగా తుడుచుకొని కాసేపు ఆరబెట్టి నేను ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 4:1 అనమాట. నేను పల్లి నూనె తీసుకున్నాను, కారము, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లి ముద్ద, వెల్లుల్లి అవి తీసుకున్నాను. తర్వాత దీనికి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న గిన్నెతో అనుకున్నాను, కానీ చిన్న గిన్నె అంటే చాలా టైమ్స్ చేయాల్సి వస్తుంది అనేసి ఒక గ్లాస్ తీసుకున్నాను. 4:1 అనమాట. అంటే 4 గ్లాసులు ముక్కలు వేస్తాము. వేసి ఒక్క గ్లాసు కారము, ఒక్క గ్లాసు ఆవపిండి వేస్తాము. ఆవపిండి ఒక గ్లాసుకి కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. కారం మాత్రము కంపల్సరీగా 1 గ్లాసు వేసుకుంటాము. చూడండి, నాకు ఇక్కడ 8 గ్లాసులు అయ్యింది. అది మీరు గ్లాస్ కానివ్వండి, చిన్న బౌల్ ఉన్నా ఓకే, అందులో 2-3 ముక్కలు పట్టినా ఓకే. కాకపోతే 4 అవి వేసుకోవాలి. ఒకటి కారము, ఒకటి ఆవపిండి, 3/4 వంతు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, తర్వాత చూసి వేసుకోవచ్చు. నాకు 8 గ్లాసులు అయ్యింది. 8 గ్లాసులకి నేను 2 గ్లాసుల ఫస్ట్ ఏది వేసుకున్నానంటే ఫస్ట్ చూపిస్తాను చూడండి. కారం వేసుకున్నాను. ఇది ఎక్కువ స్పైసీనెస్ అంటే కారంగా ఉండదు, మామూలుగా ఉంటుంది. నేను 2 గ్లాసుల కారం వేసుకున్నాను. పక్కా కొలత, అస్సలు పాడవదు పచ్చడి. మీరు బయట పెట్టుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, ఎక్కడైనా పెట్టచ్చు. పాడవటం అంటూ ఉండదు. సంవత్సరం పొడుగుతా ఎర్రగా బాగుంటుంది. అది కూడా వేసేసాను. కరెక్ట్గా 2 గ్లాసులు నిండుగా వేసుకోవచ్చు మనం, అంటే గ్రేవీ బాగుంటుందన్నమాట. లేకుంటే చూడండి, 2 గ్లాసుల ఆవపిండి వేసుకున్నాను. మేము ఆవపిండి ఎక్కువ వేసుకుంటాము. తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, కానీ అది మాగితే పెద్ద చేదేమీ ఉండదు. తర్వాత వచ్చేసి మెంతిపిండి ఒక 2 స్పూన్లంతా వేసాను. మంచి వాసన వస్తుంది కదా మెంతి పౌడరు. వేయించి పొడి కొట్టుకోవాలి మనము. ఇవన్నీ ఇంట్లో చేసుకున్నాయి. తర్వాత వెల్లుల్లి ముద్ద, మరి మెత్తగా కాదు, క్రష్ చేసుకోవాలి, అంటే జస్ట్ ఒక్క చెక్క చేసుకోవాలి. అది వేసుకున్నాను. దీనికి ఒక 250-200 గ్రామ్స్ తీసుకున్నాను వెల్లుల్లి మొత్తము. ఇవేమో కొన్ని ఒలిసి పోసుకున్నాను. తర్వాత ఉప్పు నేను కల్లుప్పు తీసుకొని ఎండబెట్టి మిక్సీలో వేసుకున్నాను. కాబట్టి 3/4 వంతు కొంచెం తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నాను. చూసి వేసుకోవచ్చు అని. కానీ కలిపితే మాత్రం కరెక్ట్గా ఉన్నది, అసలు ఏం ఎక్కువ పడలేదు. కానీ నేనే కొంచెం వేసాను, ఎందుకంటే ఇది ఇట్లా ముద్దగా ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పల్లి నూనె, పచ్చి నూనె వేసుకుంటామండి మేము. కొందరేమో కాచి చల్లార్చి వేసుకుంటారు. మీ ఇష్టము, మీకు ఎలా అలవాటు ఉంటే అలా. ఈ లెక్క ప్రకారం ఒక 2 గ్లాసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నేను వుడెన్ స్పూన్తో కలిపాను, కానీ అది కలిసేలాగా అనిపించలేదు. ఇంకా చేయి పెట్టాక తప్పలేదు కాబట్టి చేయి పెట్టేసి బాగా కలిపాను. రెండు గ్లాసులు నూనె పోస్తేనే కొంచెం నూనెగా ఉందండి. మళ్ళీ మనం కలిపే రోజు ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట నూనె. మీరు ఇష్టము, నూనె కాచైనా వేసుకోండి, చల్లార్చి పచ్చిదైనా వేసుకోవచ్చు. మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేసుకోండి. ప్రతి ముక్కకి కారం, ఉప్పు అన్నీ బాగా మసాలా అంతా అంటేలాగా బాగా కలుపుకోవాలి దానికి, ముక్కలకి. కొన్ని వెల్లుల్లి పెట్టాను కదా, అవి కూడా వేసేసాను. మొత్తం 250 గ్రామ్స్ వేసి ఉంటాను బహుశా.
అంటే కొందరు వెల్లుల్లి లేకుండా పెట్టుకుంటారు కదా, అది వాళ్ళ ఇష్టము. ఇది 5 కాయలు తీసుకున్నానండి. కరెక్ట్గా కేజీ ముక్కలు అయ్యాయి నాకు. తర్వాత మూత పెట్టేసి మూడో రోజు కలిపామన్నమాట. మూడో రోజు కలుపుతాం కదా మనము మామిడికాయని, మూడో రోజు కలిపాము. చూడండి నూనె ఎంత బాగా, 2 గ్లాసులు వేసాను నూనె, అలా ఉంది. ఇంకా మనం పోసుకోవాలి, ఎంత నూనె ఉంటే అంత మంచిది, అంత నిల్వ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి.